చిత్తూరు నగరంలోని టీటీడీ కళ్యాణ మండపంలో కార్పెంటర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా విశ్వకర్మ యోజన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్పెంటర్ల జీవన వృత్తి రోజురోజుకి దయనీయంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి తమకు కార్పెంటర్ దుకాణాల కాలనీ ఏర్పాటు చేయించాలని, పనిముట్లను పంపిణీ చేయాలని కోరారు. తమను అన్ని విధాలా ఆదుకోవాలని అన్నారు. వాళ్ళంతా కప్పండి అట్లా పట్టుకోండి పట్టుకోండి చాలా పట్టుకోండి పట్టుకోండి చాలా పట్టుకోండి చాలా పట్టుకోండి ఇక్కడున్నా అందరూ ఎట్లున్నా అందరూ ఎట్లున్నాను రైట్ ఓకే చేయవలసిందిగా మీ అందరినీ కోరుకుంటాను. ఎందుకంటే గవర్నమెంట్ ఎక్కడా కూడా మాకు ఫ్లెక్సీలు ఇవ్వట్లేదు, ప్యానెల్స్ వేయట్లేదు. మేము మాత్రమే ప్రచారం చేసుకొని మేమే కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి పాత్రికేయ మిత్రుల్ని పక్కాగా కోరుకుంటాను. దీని కొద్దిగా మీ మీడియాలో ఈశ్రమ్ కార్డులు కానీ బిల్డింగ్ వర్కర్స్ నమోదు చేసుకోవాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటూ మీకు అందరికీ ధన్యవాదాలు. నన్ను గుర్తించి మీరు పిలిచినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఏం కావాలన్నా ఆఫీస్లో మా సహాయ సహకారాలు ఉంటాయి. మీరు కూడా మాకు అలాగే సహకరిస్తున్నారు. మీకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులు కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ. మాకు ఎల్లప్పుడూ సహకారం అందిస్తున్నాం లేబర్ కార్డ్స్. మేము ఇంతవరకు 300 లేబర్ కార్డ్స్ ఇస్తాము. రీజన్ మా కార్డు 300 దాకా చేసినాము. చాలా ప్రస్తుతానికి సార్ నేర్పించడము ఈ విశ్వకర్మ జయంతి సృష్టికి కారణం విశ్వకర్మ గారు. అతని జయంతి బాగా గొప్పగా చేయాలా, మన కుల వృత్తులకు కాకుండా కుల మతాలకు అతీతంగా అన్ని కులాలలో మాలో ఉన్నాము. 300 మంది దాకా ఉన్నాము. మేము అందరి ఐకమత్యంతో చేస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో చిన్న ఎత్తున చేయబడింది. వచ్చే దీంట్లో భారీ ఎత్తున కూడా చేయగలుగుతాం. మేము అంతవరకు చేయగలుగుతూ ఉన్నాము. మేము కొత్త యూనియన్ కాబట్టి మా యూనియన్కు అంగిడికి స్థలాలు ఇట్లాంటివి జడ్జి గారు కలెక్టర్ గారి దగ్గర లేబర్ ఆఫీసులో మీటింగ్కి పిలిచారు. మేము పోయినాము. డిస్ట్రిక్ట్ జడ్జి గారి దగ్గర కూడా ఇచ్చాము. ఆయన కూడా స్పందించారు. ఎంఆర్ ఆఫీస్ పంపించారు. తర్వాత ఎమ్మెల్యే గారిని కలిసాము. ఆయన మాకు చాలా స్పందించారు. మాకే గౌరవించి మాకు 2 నెలల నుంచి 3 నెలలకు టైం ఇవ్వండి, మీకు చేస్తామన్నారు. అయినా ఒక 2 నెలలు అవుతా ఉంది. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మేము 300 దాకా అందుకుంటాము. మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని మాకు ఒక కాలనీగా ఏర్పాటు చేసి మాకు ఒక స్థలాలు ఇవ్వాలని చేతులకి జోడిస్తూ ఆమె కూడా కొంచెం సమయం అడిగారు. సమయం కూడా దగ్గర కొత్త 2 నెలలు అయిపోయింది. 30 రోజులు అడిగారు. మమ్మల్ని ఈ వీడియో మూలంగా మీ గురించి మమ్మల్ని కూడా దృష్టిలో తీసుకోవాలనేసి కోరుకుంటున్నాను.